తిరుమలలో మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు, మహిళలు, విద్యార్థులు తీవ్రంగా మోసపోయారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా వ్యవసాయం విషయంలో రైతులు గత 15 నెలలుగా నరకం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రోజా మాట్లాడుతూ 2 సంవత్సరాలు గడిచినా రైతు భరోసా ఇవ్వలేదు. కేవలం 5,000 మాత్రమే ఇచ్చారు. అంతకు మించి ఎట్లాంటి సాయం చేయలేదు అని అన్నారు. యూరియా కొరతను చూపిస్తూ టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆమె ఆరోపించారు. నగర పరిసరాల్లో రైతులకు యూరియా అందకపోవడంతో తమిళనాడు, పొద్దుటూరుకు వెళ్లి రైతులు కొనుగోలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నమ్మి రైతులు వారి జీవితాలను నాశనం చేసుకున్నారు అని వ్యాఖ్యానించారు. మామిడి, చీని, వరి, మిర్చి, పొగాకు వంటి పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి రైతు సమస్యలు పరిష్కరించే సామర్థ్యం లేకపోతే వారు దిగిపోవాలి. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఎప్పుడూ ఇబ్బందులు పడలేదు అని రోజా పేర్కొన్నారు. ఇసుక, మద్యం, భూములు బదిలీలు దోచుకుంటున్నారని లోకేష్, పవన్ కళ్యాణ్తో పాటు ఇతర ఎమ్మెల్యేలపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరు యూరియాను కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతూనే కేంద్రానికి లేఖ ఎందుకు రాసిందని ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని చెప్పుకుంటూ కూడా యూరియా రైతులకు ఎందుకు తీసుకురాలేకపోయారు అని మండిపడ్డారు. చివరగా రోజా మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ అండగా వైసీపీ నిలుస్తుంది. రైతుల కోసం మా పోరాటం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. తిరుమలలో మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూటమి ప్రభుత్వం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు, మహిళలు, విద్యార్థులు తీవ్రంగా మోసపోయారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా రైతులు గత 15 నెలలు నరకం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా ఈ కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ 2 సంవత్సరాలు గడిపినా రైతు భరోసా ఇవ్వలేదు. కేవలం 5,000 మాత్రమే ఇచ్చారు. అంతకు మించి ఎట్లాంటి సాయం చేయలేదు. యూరియా కొరతకు చూపిస్తూ టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. నగర పరిసరాల్లో రైతులు యూరియా అందకపోవడంతో తమిళనాడు, పొద్దుటూరుకు వెళ్లి రైతులు కొనుగోలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నాడు. మామిడి, చీని, వరి, మిర్చి, పొగాకు వంటి పంటలు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించే సామర్థ్యం లేకపోతే వారు అధికారం నుంచి దిగిపోవాలి. విశాఖపట్నంలో మతిస్థిమితం లేని 13 ఏళ్ల మూగ బాలికపై 2 బాలురు అత్యాచారం చేయడం తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై వైసీపీ మహిళా నేత రోజా తీవ్రంగా స్పందించారు. ఒక మూగ బాలికను కూడా రక్షించలేని ఈ ప్రభుత్వం ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. ఇది మంచి ప్రభుత్వమా, రాక్షస ప్రభుత్వమా చంద్రబాబు గారు? విశాఖపట్నం సీతమ్మధారలో మూగ బాలికపై 2 అత్యాచారానికి పాల్పడడం మీ అసమర్థత పాలనకు నిదర్శనం కాదా అంటూ రోజా తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.